హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని పేపర్ని సమానంగా ఉంచుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ లెంగ్త్ పెట్టుకోవాలి. లెంగ్త్ 13 ఇంచెస్ వచ్చింది. నేను టేప్ కొలతలతో బ్లౌజ్ పార్ట్ కటింగ్ చేశాను. 13 ఇంచెస్ తీసుకోండి. 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా కోసం 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. 14 ఇంచెస్ టోటల్. తర్వాత ఒక గీత గీసుకోండి. స్కేల్ తీసుకొని ఒక గీత గీసుకోండి. ఆ తర్వాత నడుము కొలత 32 ఇంచెస్ వచ్చింది. 32ని 4 భాగాలుగా చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. నడుము కొలత ఆధారంగా నేను బ్లౌజ్ కటింగ్ చేశాను. ఆ తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం, నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్స్ కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం సరిపోతుంది. అదే పైన కూడా 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోండి. రెండింటిని కలిపి స్కేల్తో ఒక గీత గీసుకోండి. ఒక డబ్బా షేప్ వచ్చింది. నెక్స్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక స్కేల్తో ఒక మార్క్ గీసుకోండి. స్కేల్తో ఒక గీత గీసుకోండి. ఆ తర్వాత షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోండి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఈ రెండింటిని కలిపి స్కేల్తో ఒక గీత గీసుకోండి. అటు సైడ్ కూడా ఒక గీత గీసుకోండి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం ఒక గీత డాట్ పెట్టి రెండింటిని ఇలా కలపాలి. నెక్స్ట్ నెక్ దగ్గర 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ 6 ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. 2.30 దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని రెండింటిని కలిపి ఒక స్కేల్తో ఒక గీత గీసుకోండి. ఆ తర్వాత నెక్ని రౌండ్గా గీసుకోండి చక్కగా. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి దాంట్లో హాఫ్ 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. లెంగ్త్ వచ్చి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ లెంగ్త్ ఎవరికైనా బ్యాక్ పార్ట్ లెంగ్త్ 3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకోండి. గీత గీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ హాఫ్ ఇంచెస్ దగ్గర లాస్ట్లో హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ కోసం. అక్కడ హాఫ్ ఇంచ్ కటింగ్ చేస్తే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగా వచ్చింది. నెక్స్ట్ కటింగ్ చేసుకోండి. అలానే బ్లౌజ్ మీద కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పేపర్ మీద కటింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ మీద తర్వాత క్లాసెస్ చెప్తాను. ఫస్ట్ ఈ కటింగ్ నేర్చుకోండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ రేపు క్లాసులు చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మహేష్ టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.